సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన 4 ఉపాయాలు. మనకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాటన్నిటికీ కూడా పరిష్కారాలు పురాణాల్లో తప్పకుండా దొరుకుతాయండి. భక్తులు ఒకరోజు ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడి చుట్టూ చేరి ఒక ప్రశ్న అడిగారు. ప్రభు, పెద్దలు తరచూ సామ, దానం, భేద, దండోపాయాల గురించి చెప్తూ ఉంటారు కదా, ఇవేమిటి అసలు? వీటిని ఎందుకు ఉపయోగించాలి, ఎలాంటప్పుడు ఉపయోగించాలి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ దాన్ని ఒక కథగా వారికి వివరించారు. ధర్మాన్ని కాపాడే 4 మార్గాలు. ప్రియమైన భక్తులారా అని శ్రీకృష్ణుడు ప్రారంభించాడు. లోకంలో సమస్యలు, విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని సరిచేయడానికి ఋషులు, రాజులు ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. దానిని సామ, దానం, భేదం, దండం అని అంటారు. ఇవే చతురుపాయాలను కూడా పిలుస్తారు. ఈ 4 మార్గాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పరిస్థితిలో ఉపయోగపడతాయి. సామ ఉపాయం, మాటతో సమస్య పరిష్కారం. కృష్ణుడు చెప్పాడు, మొదట ఉపయోగించాల్సిన మార్గం సామం, అంటే ప్రేమతో, శాంతితో, మంచి మాటలతో సమస్యను పరిష్కరించడం. దీనికి ఒక కథ ఉంది. ఒకప్పుడు రాజ్యంలో 2 సోదరులు భూమి విషయంలో గొడవ పడ్డారు. వాళ్ళు కోపంతో ఒకరిని ఒకరు ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ రాజు వారిని పిలిపించి ఇలా అన్నాడు, మీరిద్దరూ ఒకే తల్లిదండ్రుల పిల్లలు. భూమి కోసం ఎందుకు శత్రువులు అవుతున్నారు? కలిసి ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది. రాజు ప్రేమతో, బుద్ధితో చెప్పిన మాటలు విన్న తర్వాత 2 సోదరులు సిగ్గుపడ్డారు. వారు గొడవ మానేసి మళ్ళీ కలిసిపోయారు. రెండవది దానం ఉపాయం, ఇచ్చి శాంతి పొందడం. కృష్ణుడు తర్వాత ఇలా అన్నాడు, ఒకవేళ మాటలతో సమస్య పరిష్కారం కాకపోతే దానం అనే ఉపాయం ఉపయోగిస్తారు. అంటే కొంత ఇవ్వడం ద్వారా శాంతిని కల్పించడం. కృష్ణుడు చెప్పాడు, చూసారా భక్తులారా, మంచి మాటలు కొన్నిసార్లు యుద్ధం కన్నా గొప్పవి. దీనికి ఒక కథ ఉంది. ఒక రాజ్యానికి పక్కన ఉన్న రాజు తరచూ గొడవ పడుతూ సిద్ధమవుతూ ఉండేవాడు. అప్పుడు రాజు ఇలా ఆలోచించాడు, యుద్ధం చేస్తే ప్రజలకు నష్టం. అందుకే కొంత భూమి ఇచ్చి శాంతి సాధిద్దాం. అతను కొంత భూమి ఇచ్చాడు. దాంతో శత్రువు కూడా సంతోషపడి యుద్ధం ఆపేశాడు. కృష్ణుడు చెప్పాడు, కొన్నిసార్లు కొంచెం వదులుకోవడం ద్వారా పెద్ద నష్టం తప్పించుకోవచ్చు. మూడవది భేద ఉపాయం, జ్ఞానంతో విభజించడం. కృష్ణుడు ఇలా వివరించాడు, మాటలు పనిచేయకపోతే, దానం కూడా ఫలించకపోతే భేదం అనే ఉపాయం ఉపయోగిస్తారు. అంటే శత్రువు లోపల ఉన్న విభేదాలను ఉపయోగించి సమస్యను పరిష్కరించడం. దీనికి ఒక కథ ఉంది. ఒకసారి ఒక రాజ్యంపై దాడి చేయడానికి శత్రువుల సైన్యం వచ్చింది. ఆ సైన్యంలో నాయకుల మధ్యే గొడవలు ఉన్నాయని ఆ రాజు తెలుసుకున్నాడు. అప్పుడు అతను చాకచక్యంగా ఆ నాయకులను విడగొట్టాడు. వాళ్ళు ఒకరితో ఒకరు తగువులు పడడం మొదలుపెట్టారు. చివరికి సైన్యం బలహీనపడింది. యుద్ధం జరగకుండానే సమస్య ముగిసింది. కృష్ణుడు ఇలా అన్నాడు, జ్ఞానం, చాతుర్యం కూడా శక్తివంతమైన ఆయుధాలు. నాలుగవది దండ ఉపాయం, అంటే శిక్ష. కృష్ణుడు చివరిగా ఇలా చెప్పాడు, ఈ 3 మార్గాలు పనిచేయకపోతే చివరికి దండం, అంటే శిక్ష వేయడం. దీనికి ఉదాహరణగా కృష్ణుడు భక్తులకు దుర్యోధనుడు కథను గుర్తు చేశాడు. మహాభారతంలో పాండవులు తమ హక్కు కోసం మొదట మాటలతో అడిగారు. తర్వాత రాజ్యం కొంత ఇవ్వమన్నారు. అప్పటికీ దుర్యోధనుడు ఒప్పుకోలేదు. చివరికి కురుక్షేత్ర యుద్ధం జరిగింది.
అప్పుడు కృష్ణుడు అన్నాడు, అధర్మాన్ని నిలిపేందుకు కొన్నిసార్లు దండం అవసరం. ఇది కృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం. కృష్ణుడు భక్తుల వైపు చూసి ఇలా అన్నాడు, ఈ 4 ఉపాయాలలో మొదట సామం ఉపయోగించాలి. అది పనిచేయకపోతే దానం, అది పనిచేయకపోతే వేదం, అన్నీ విఫలమైతే చివరికి దండం. అంటే ధర్మం ఎప్పుడు శాంతిని ముందుగా కోరుతుంది. ఇందులో నీతి, జ్ఞానం ఉన్నవాడు ముందుగా మాటతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. శిక్ష చివరి మార్గం మాత్రమే. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా? మీరు సానుకూలంగా పరిష్కరించుకోగలిగారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.